యూఆర్ ఇన్కేపబుల్. యూనిఫామ్ కొన్న విలువ ఏంటి? కానీ ఇక్కడ చిట్టిబాబు గారు ఒకటి మీరు అంటే ఆవేశంతో కాకుండా కొంచెం మానవత కోణంతో ఆలోచించండి. కానీ అన్ని ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మానవత్వం అని అన్నారు. మానవత్వం ఏంటి? అయింది మర్నాడే వెళ్ళటానికి ఏమో ఇగో నిన్న జేఎన్టీలాగా ఆ రోజే తగలబెట్టారు, 5 కోట్లు ఇవ్వాలి, 100 కోటి రూపాయలు ఇవ్వాలి, 350 గొడవ చేస్తున్నారు. ఆ టైంలో అక్కడికి వెళ్తా అంటే వద్దన్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తే హాస్పిటల్ దగ్గరికి జనాలు వాళ్ళు ఏదో గొడవలు అన్నారు, వద్దు అన్నారు, వెళ్ళలేదు. ఆయన తరపున వాళ్ళ మామగారు మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. ఏం కావాలి ఏంటని కావాలి ఆడికి 2 కోట్ల రూపాయలు ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి పర్మనెంట్గా ఉంటాము. ఆ పిల్లాడి హాస్పిటల్ ఖర్చు కానీ రేపు భవిష్యత్తులో ఆ పిల్లాడు ఏం కోరుకుంటాడు అవ్వాలంటానికి అన్నిటికీ కూడా భరోసా కుటుంబ అండగా ఉంటామని చెప్పేసి వచ్చారు. ఇది మానవత్వం కాదా? తర్వాత వెళ్ళలేదు ఎందుకంటే కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు వెళ్తే సాక్షులను తారుమారు చేయడానికి వెళ్ళారు, అందుకని వెళ్ళలేదు. మిగతా వాళ్ళు వెళ్ళారు. ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చారు, అక్కడికి వెళ్ళలేదు అంటారు. ఆర్టిస్ట్ నా కుటుంబంలో ఒక సభ్యుడు అయ్యా, ఆర్టిస్ట్ వెళ్ళేవాడు మా సినిమా కుటుంబంలో ఒక సభ్యుడు. మేము పలకరిస్తాం, మీ ఎమ్మెల్యేనో ఒక ఎమ్మెల్సీనో ఒక తాత మీ ముత్తాత ఎవరో చచ్చిపోయారంటే మీరు అందరూ వెళ్ళరా? మీ ఎమ్మెల్యేలు మీ చీఫ్ మినిస్టర్ గారికి అందరూ వెళ్ళరా? అది తప్ప. కానీ ఇక్కడ చనిపోలేదు కదండి, దెబ్బలు కూడా తగలేదు కదా. ఏదైనా ఒక అవమానం జరిగింది, ఒక అవమానం జరిగినప్పుడు నా ఇంటి సభ్యుడికి ఒక అవమానం జరిగినప్పుడు పలకరిస్తామయ్యా. మీరు వెళ్ళరా అని మీరు టాటాలు చూపిస్తారు. మీరు ఫంక్షన్స్లో మీరు జనాలకు వెళ్ళినప్పుడు పొలిటీషియన్గా మీరు వెళ్ళినప్పుడు మీరు కారు దిగి వాళ్ళకి చేయి చూపించరా? కారులో దిగకపోతే రాళ్ళు వేస్తారు చూడండి. అలాగే తను అద్దాలు పగలగొడతారు. చెప్తున్నాను ఒకటి, లెట్ మీ క్లారిఫై. ఒకటి ఆయన అన్నయ్యని వెళ్ళాడు. వాళ్ళు ఎందుకు వెళ్ళలేదంటే ఇప్పుడు రాణా జగపతి బాబు వెళ్తేనే కొంచెం అంత స్టార్ కాదు కదా ఇప్పుడు. ఒకప్పుడు స్టార్, ఇప్పుడు స్టార్ కాబట్టి కొంచెం అలా హడావిడి ఉంది. అదే రాణా వెళ్తే ఒక నాని వెళ్తే ఎంత జనాలు వస్తారు. మళ్ళీ అక్కడ ఏదైనా ఉపద్రవం జరగల, హాస్పిటల్ పేషెంట్స్, ఆ సూపరింటెండెంట్ ఏమో మీరు ఎవరు దయచేసి సెలబ్రిటీలు ఎవరు రావద్దు, వస్తే మాకు ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు అని వెళ్ళలేదు. ఇది మానవత్వం లేదంటారా? ఏం మాట్లాడుతున్నారు? నోటికి ఏమొస్తే అది మాట్లాడేస్తారా? ఒక ప్రతీకారం సినిమా వాళ్ళ మీద ఒక ప్రతీకారం లాగా ఉంది. సమంత ఏం చేసిందని సమంతను అంత అసహ్యంగా మాట్లాడారు మీ ఆడమంత్రి. సమంత ఏం చేసింది? సో యు ఆర్ టార్గెటింగ్ సినిమా పీపుల్, యు ఆర్ టార్గెటింగ్ ఇన్ సినిమా పీపుల్, యు ఆర్ ఇన్సల్టింగ్ సినిమా పీపుల్. ఈ సినిమా పీపుల్ ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలని పోరాడుతున్నాడా చంద్రబాబు కోసం? చంద్రబాబు ఇక్కడ నుంచి రమ్మంటున్నాడు. ఏ హీరో వెళ్ళట్లేదు. అందుకనే నిప్పు పెడుతున్నాడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, సినిమా వాళ్ళు వెళ్ళిపోండి, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి. ఆంధ్ర తెలంగాణ కలిసిపోయి ఉన్నారు సినిమా ఫీల్డ్లో. ఎక్కడ ఉన్నా లేకపోయినా ఇక్కడ కలిసి ఉన్నారు. దానికి చిచ్చు పెడుతున్నట్టుంది కుట్ర. ఈ చంద్రబాబు కోసం కుట్ర పెడుతున్నట్టు అన్ని అబద్ధాలు. నిన్న అసెంబ్లీలో ఇంత నిసుగ్గా నేను ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నా. అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను, అనేక మంది ముఖ్యమంత్రులు మా కుటుంబంతో సంబంధాలు ఉన్న వాళ్ళని చూసాం. కానీ ఇలాంటి ఫస్ట్ ముఖ్యమంత్రి నిండు సభలో, నీటి దేవాలయం శాసనసభలో అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రిని ఈయన చూశాను. అంతకుముందు కేసీఆర్ గారు అబద్ధాలు ఎవరు అబద్ధాలు శాసనం బయట ఆడతారు. బయట ఎక్కడైనా ఎవరైనా శాసనసభలో అబద్ధం ఎవరు ఆడరు, ఎందుకంటే రికార్డెడ్ అది. చాలా మంది మాట్లాడారు. ఏది కేసీఆర్ గారు అన్ని పత్తి మాట్లాడారు. ఇప్పుడు ఇలా చాలా మంది మాట్లాడారు. సారీ, నేను జనరలైజ్ చేయొద్దు. చాలా మంది అందరూ మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు కూడా మాట్లాడారు. బయట అయితే శాసనసభలో పచ్చి అబద్ధం మాట్లాడడం, పచ్చి అబద్ధాలు ఇన్ని ఆధారాలు చెప్పారు. ఒకటి ఏ ఆఫీసర్ వెళ్ళాడో చెప్పానండి, అదేమంటే ఆఫీసర్ వెళ్ళటానికి బౌన్సర్ తట్టుకున్నారు. పిచ్చి అబద్ధం. ఇండస్ట్రీ నుండే వచ్చిండ్రు కదా మీరు, సినిమా ఇండస్ట్రీ తరఫున, అంటే అల్లు అరవింద్, అల్లు అర్జున్ కి వకాలత్ నుండి వచ్చిండ్రు కదా. నిన్న చాలా స్పష్టంగా సిపి గారు వీడియోలతో సహా టైమింగ్ తో సహా చెప్పిండ్రు. నాలెడ్జ్ లేకపోవచ్చు శ్రావణ్ గారు, నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి చిట్టిబాబు గారు పగేంది
మాకేం పగ. పగండి? ఆయన పగ. ఈరోజు సినిమా ఇండస్ట్రీకి ఈడ పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఏమి ఇచ్చారండి? ఇంతవరకు నడుస్తుంది. సమంతను అంత అసహ్యంగా మాట్లాడతారు. సమంతను అంత సమంత నువ్వు తిట్టినంత ఎవరు తిట్టలే ఈ భూమి మీద. అసహ్యంగా మాట్లాడతారు. సమంత నువ్వు తిట్టినట్లు నిన్ను బూతులు తిట్టింది సమంత నిన్ను. వీడియోలు చూసుకో. YouTube లో వీడియోలు ఉన్నాయి నీ మీద. ఈ నీవా? గవర్నమెంట్ నువ్వు ఒక సినిమా ఆడపిల్లని కూడా ఇండస్ట్రీ చూడకుండా అవమానించారు. నువ్వు ఎప్పుడు ఏ టైం ఏం స్కిల్ ఏ చేస్తావో ఊరిలో తెలియదు. సమంత నువ్వు నేను ఇష్యూ ఏమన్నా- కాదు. నేను సమంత కాదు, కాదు, కాదు. సమంత రవి నాకు సారీ గారు, చెప్పిందో లేదో రవి నీకేం గారు, తెలుసు? ఆగా ఒక్క నిమిషం. నీకేం తెలుసు? నీవు- సమంత నాకు సారీ చెప్పింది తెలుసా నీకు? రవి ఏం గారు, తెలుసు? సినిమా ఏం తెలుసు ఇండస్ట్రీ మాట్లాడతావు? మాట్లాడతావు. ఏం తెలుసు మాట్లాడతావు నువ్వు? చిట్టిబాబు గారు. నీవు ఆగండి, ఏం తెలుసు రవి గారు, మాట్లాడతావు? రవి గారు, రవి గారు. నువ్వు ఏదో ఒకటి మాట్లాడు. రవి గారు, సమంత నాకు సారీ చెప్పింది. రవి గారు. సారీ చెప్పింది. తెలుసా? ఏం తెలుసు రవి మాట్లాడతావు? గారు, సగం ఒక్క తెలుసు నిమిషం, అబద్ధాలతో సార్, మాట్లాడతావు. ఒకటే క్వశ్చన్ మీరు ఊహించండి ఇక్కడ. నేనేమంటానంటే సార్ బన్నీ సినిమాకి వెళ్ళాడండి, ఆయన టాప్ పైకెక్కి చేతులు ఒప్పడం ఇవన్నీ అవసరం. ఎందుకు చేయను? సినిమాకి వెళ్ళ- అందుకన్న ఈ రాజకీయ నాయకులు మీటింగ్లకు వెళ్ళినప్పుడు స్టార్ట్ మీటింగ్ అప్ వెళ్ళినప్పుడు జనాలు వచ్చినప్పుడు ఆయన ఆ కారు స్టార్ బయటికి కదా రారా? సార్. ఒక స్టార్ కదా. కారు బయటికి రాకపోతే కారు బయట వస్తే ప్రజలు తంతారు. ఉద్దాన పురుషులా మీరేమన్నా దేవుళ్ళ పైకి వెళ్ళి దిగొచ్చిండ్రా? రేవంత్ రెడ్డి ఊపుకుంటూ పోలేదా? Right. ఎక్కడ వెళ్ళినప్పుడు కారు బయటికి రాలేదు. ఎందుకంటే బయటికి రాకపోతే జనాలు తంతారు, Right. అద్దాలు పగలు కొడతారు. అందుకని వస్తారు. Right, right, right. రేవంత్ రెడ్డి రాలేదా? Sir, ఎన్నిసార్లు రాలేదు రేవంత్ రెడ్డి? please, please. చెయ్యి ఊపుకుంటూ అరెస్ట్ అయ్యి సార్. ఊరేగింపుగా పోయింది. ఒక్క దేశాన్ని ఉద్ధరిస్తానికి పోయినా. ఇంకా ఆయన హైట్ సరిపోక ఎగిరి చేయి చూపించారు. సార్, రైట్, రైట్, రైట్. రావణ్ గారు ఆయన హైట్ కూడా ఒక్క నిమిషం. రేవంత్ Right, రెడ్డి right. రేవంత్ Sir, రెడ్డి please, కాలు please, please, దిగి హైట్ సరిపోక ఇంకా ఎగిరి కూడా Please, చేతులు please, చూపించారు. గార్డ్ చేసుకో, పోలీస్ ఒక్క నిమిషం అన్న. కాన్ఫరెన్స్ అన్న ప్లీజ్ ప్లీజ్ బెదిరిస్తే అరుచుకుంటే అన్న అరుచుకుంటే మీలాంటి వక్తలు వాళ్ళు ఒక్క నిమిషం. స్క్రిప్టెడ్ ఒక్క నిమిషం. బ్యాచ్ వాళ్ళు ఒక్క ఒక మీరు కాకా బ్యాచ్లు నేను స్క్రిప్టెడ్ బ్యాచ్ అని కాకా బ్యాచ్లు పదవుల కోసం కాకా పడ్డ బ్యాచ్ సార్, మీరు మాట్లాడండి సార్, పదవులు please. వస్తాయి మీకు. ప్రజలు అందుకే మీకు ఏ పదవులు గౌరవించారు. వస్తాయి. ప్రజల మీకు ఏ పక్షాన పదవులు వస్తాయి. ఉన్నాము. మీరు రాజు బాగా గారు, ఒకటే మాట నేను చెప్తా. ప్రజలు అందుకే గౌరవించారు కాబట్టి మంజూరు- ప్రజలకు మంజూరైనా కావాల్సిన మీరు- ప్రజలకు అందుబాటులో మీరంతా రేట్ల ఇవాళ సినిమాలు డిబేట్లో కాంగ్రెస్ వాళ్ళు నిలబడి డిబేట్లో బతకాలి. కాంగ్రెస్ వాళ్ళు భజన చేయడం ఒక్క ఏదో ఒక నిమిషం, పదవి ఒక్క నిమిషం. పదవి కోసం కాదు, భజన చేస్తే ఒక్క నిమిషం చేయండి. వినండి. నేను కాదట్లా మీరు భజన సార్, చేసుకుంటే please, పదవుల కోసం please. పాటుపడండి వినండి, కాదట్లా. ఒక నిమిషం. మీలాంటి అన్న